హలో ఆల్, మార్నింగ్. సో సింపుల్గా చేసుకునే బెండకాయ కర్రీ చూసిద్దాం రెసిపీ. ఓకేనా? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసేయాలి. దెన్ పోపు జీలకర్ర వేసేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి ఆనియన్ వేసేసేయాలి. ఇంకా సేమ్ ఆనియన్ మగ్గే వరకు మగ్గడానికి మనం సాల్ట్ వేసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసి దాంట్లోకి నేను ఆల్రెడీ బెండకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను, కడిగేసి మంచిగా. అయితే బెండకాయ యూజువలీ కొంచెం ఇలా జిగురు దాన్ని ఏమంటారు, గమి గమి అలా వస్తుంది కదా. సో అందుకే ఫస్ట్ యాడ్ చేసేసాక ఒక్కటేసారి మిక్స్ చేసి దెన్ మూత పెట్టేసేయాలి. సో దట్ అది జిగురు అదంతా ఎక్కువగా రాకుండా ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఒక్కసారి మనం మూత తీసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. సో అలా మనం ఆ జిగురు పోయేటట్టుగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, కనిపిస్తుంది కదా లైట్గా గమ్మి గమ్మి. సో ఇలా నేను జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి, ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఎందుకు అంటే అది మొత్తం అంతా బెండకాయ అంతా ఇరిగిపోతుంది అనమాట. సారీ, నాకు స్టామర్ అవుతుంది ఎందుకో. సో దాంట్లో మిక్స్ చేసి అందులో టర్మరిక్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసేసేయాలి, ధనియా పౌడర్ కూడా, అండ్ దెన్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను 2 స్పూన్స్ ఆఫ్. చాలా టేస్ట్ వస్తుంది కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. దెన్ ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర. ఇంకా లాస్ట్కి నేను హార్డ్లీ ఒక 3 టైమ్స్ ఏమో మిక్స్ చేసాను అంతే. ఎక్కువ మిక్స్ చేసేస్తే అది మొత్తం బెండకాయ అంతా ఇట్లా నుజ్జు అయిపోద్ది. సో అలాగే కొంచెం ఉండాలి అని అంటే మనం ఓన్లీ 1-2 టైమ్స్ మిక్స్ చేయాలి. నేను ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను, దాన్ని టేస్ట్ చేసేద్దాం. ఇంకా నేను ఎగ్స్ బాయిల్ పెట్టుకున్నాను ఇవాళ. అంటే సలాడ్ తినలేదని చెప్పేసి అలా పెట్టుకున్నాను. చాలా ఎమ్మీగా వచ్చింది టేస్ట్, ఎందుకంటే ఇందులో కోకోనట్ యాడ్ చేసాం కదా. మనం కావాలి అనుకుంటే డిఫరెంట్గా, ఇది నేను డ్రై ఫ్రై లాగా చేయలేదు, జస్ట్ నార్మల్ కర్రీ టైప్, కొంచెం గ్రేవీ తక్కువగా అలా వచ్చేటట్టు చేసా. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా వేరే ట్రై చేస్తే బెండకాయతో, నేను యూజువలీ బెండకాయతో మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా అలా చేసుకుంటాను. ఇంకొకటి డ్రై ఫ్రై విత్ పీనట్స్ అవన్నీ యాడ్ చేసి, అది చాలా ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా కొంచెం హెల్తీగా ట్రై చేద్దాము, ట్రై ఇన్ ద సెన్స్ హెల్తీగా చేద్దాము అని ఇలా చేశాను. సో ఇంకేమైనా డిషెస్ ట్రై చేస్తే ఫర్ షూర్ ఐల్ పోస్ట్. ఇంకా ఏంటి చెప్పండి, లైక్ నచ్చుతున్నాయా వీడియోస్? కమెంట్ చేయండి. ట్రై చేస్తే పక్కా అది కమెంట్లో పెట్టండి హౌ ఇట్ వెంట్ అని చెప్పేసి. Thank you for watching. Thank you so much.